అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. గత 4 రోజులుగా జరుగుతున్న టాపిక్ మీ అందరికీ తెలుసు. మేము చాలా అభిమానించే పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చాలా అభిమానించాం మేము అందరం మా వర్గాల్లో. కానీ అలాంటి వ్యక్తి సడన్గా బీజేపీతో చేతులు కలిపి కలపటం మాత్రమే కాదు, కలపటం తప్పలేదు, పొత్తు పెట్టుకోవచ్చు. కానీ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తే ప్రయత్నానికి 400 సీట్ల కోసం ఈయన నేను ప్రాణాలు ఇచ్చేస్తానన్నాడు. ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్ల పైన కొట్టాలి. ప్రధానమంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. పొత్తు పెట్టుకోవడం వేరండి, కానీ వాళ్ళు చేసే పనికి ఈయన ప్రాణాలు ఇస్తానంటాం అది కరెక్ట్ కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి మాటలు ఎందుకు మాడతారో నాకు తెలియదు. 2019 ఎలక్షన్లో మాయావతి గారిని ప్రధానమంత్రిని చేస్తానన్నాడు ఆయన. బెహన్జీ మాయావతి గారి గురించి కానీ అలాంటి ఒక మంచి నాయకురాలని దేశంగా అత్యున్నత ఉన్నత స్థానంలో చూడాలి, ఆవిడ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తూ ఉంటారు. అలా ఆకాంక్షించే వాళ్ళల్లో నేను కూడా ఒక వ్యక్తిని. అండ్ వీ విల్ మేక్ షూర్ ఎవ్రీవన్స్ విజన్ ఇన్ ద కంట్రీ టు సీ బెహన్జీ మాయావతి ఇన్ ద మోస్ట్ హైయెస్ట్ పొజిషన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. We would like to see Behenji Mayawati as the Prime Minister of our country, and this is all our wish and our ardent desire. కానీ ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. నేను హేళన చేయట్లేదు, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు 2024 ఎలక్షన్కి అయినా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఎవరిని అడిగినా టఫ్ ఫైట్ అంటున్నారు. అది ఈ రాష్ట్రంలో అంతమంది అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ మహిళ మీద పోటీ దిగితే అది టఫ్ ఫైట్ అవటం ఏంటి? అసలు మొత్తం రాష్ట్రం అంతా దాని మీద కేంద్రీకరించి ఎవరు గెలుస్తారని ఆ సందిగ్ధం ఏంటి? పులివెందుల్లో టఫ్ ఫైట్ ఉందా? కుప్పంలో టఫ్ ఫైట్ ఉందా? మంగళగిరిలో టఫ్ ఫైట్ ఉందా? అలాగని కుప్పంలోనూ మంగళగిరిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆ ఏర్పాట్లు చేయట్లేదా? వాళ్ళని ఓడించాలని వాళ్ళ ప్రయత్నాలు చేయట్లేదా? కానీ అక్కడ ఎక్కడా టఫ్ ఫైట్ లేదు. పార్టీ అధ్యక్షులు అంటే నల్లేరు మీద నడకలాగా గెలిచేస్తారు. కానీ ఇక్కడ పిఠాపురంకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నా కూడా, నోట్ దిస్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారు ఏమో సింగిల్గా పోటీ చేస్తారు. సింగిల్గా పోటీ చేస్తే ఒకవేళ ఏమో టఫ్ ఫైట్ ఉందేమో అంటే ఏమైనా అనుకోవచ్చు. జనసేన తెలుగుదేశం పార్టీ బలమైన తెలుగుదేశం పార్టీ, అక్కడ బలమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. అలాంటి క్యాడర్ కలిసి పోటీ దిగితే టఫ్ ఫైట్ అంటున్నారు. ముందు పిఠాపురం గెలవడం కోసం మనం ఆలోచించాలి. ఆ తర్వాత దేశంలో 400 ఎంపీలు గెలిపించేసి మోడీ గారి గిఫ్ట్ తర్వాత ఇచ్చేయచ్చు. కేవలం అదే అన్నాను నేను. ఆయన అన్న ఆ మాటకి మేము వ్యతిరేకిస్తున్నామండి. ఈ రిజర్వేషన్నో, రాజ్యాంగాన్నో, లౌకికవాదాన్నో, మత స్వేచ్ఛనో రద్దు చేసే పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు ఇవ్వలేము. ఎందుకంటే మా ఓటు వల్ల ఆయన గెలుస్తాడో ఓడతాడో తర్వాత విషయం. అలాంటి వ్యక్తులకు కూడా ఓటు వేసామనే ఆ బాధ మాకు ఉండకూడదు. ఓటు వేయలేదనుకోండి, అమ్మయ్య మేమైతే సపోర్ట్ చేయలేదు, ఆయన వాదన మేము సమర్థించలేదు, గెలిచాడు, ఓడితే ఓడాడు, అది తర్వాత విషయం. మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, కేవలం దానికోసం మాత్రం ఇచ్చిన ప్రకటన. నేను ఎక్కడైనా ఈ వారం రోజుల మాటలు విని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా పర్సనల్గా టార్గెట్ చేశానా? ఆయన గురించి ఏమైనా చులకనగా కానీ హేళనగా కానీ మాట్లాడానా? కేవలం పాలసీ మాత్రమే మాట్లాడాను. అలాగే నాకు మాట్లాడడం చేత కదా, నాకు చేత కాదని ఎవరు అనుకోలేండి, అది వేరే విషయం అనుకోండి. అయితే జనసేన నుంచి చాలామంది యువకులు బూతులు తిడుతూనో బెదిరిస్తూనో అమ్ముడు పోయావు, కోవట్టు, రకరకాల మిమ్మల్ని నమ్మకూడదు, మీ జాతి ఇంతే, రకరకాల మాటలు మాడుతున్నారు. వాళ్ళకి తెలీదు, రాజకీయం తెలీదు, ఒక నాయకుడు ఇచ్చే స్టేట్మెంట్లో ఉన్న ఆ లోతు ఏంటో తెలీదు, ఆ నాయకుడు అసలు ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో తెలీదు, ఆ నాయకుడు 14లో ఒక మాట, 19లో ఒక మాట, 24లో మాట ఎందుకు అంటున్నాడో వాళ్ళకి తెలీదు. ఏమో తెలియదు వాళ్ళకి. వాళ్ళ మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఖాళీగా ఉంటారు కాబట్టి ఒకవేళ కామెంట్లు పెట్టి తిడితే తిట్టినవండి, ఆ మాయకత్వం వాళ్ళదే.